హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్సి బడి ఛానల్. ఈ వీడియోలో మనకిప్పుడు తెలంగాణ వాళ్ళకి సంబంధించిన టెట్ షెడ్యూల్ అనేది విడుదల చేశారు. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టుగా అయితే లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, మనకి ఈరోజు నమస్తే తెలంగాణ పేపర్లో ఇచ్చిన ప్రకారం ఇక్కడ చూడండి, టెట్ షెడ్యూల్ విడుదల అనేది మనకి ఇచ్చారు. అలాగే నవంబర్ 15, 29 వరకు దరఖాస్తుల ప్రక్రియ. అంటే మనం ఆన్లైన్ అప్లికేషన్ అనేది నవంబర్ 15 నుంచి 29 తారీఖు వరకు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఎగ్జామ్ వచ్చి జనవరి 3, 31 వరకు అనేది జరుగుతుంది. జనవరిలో మనకి ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఈ ఎగ్జామ్ అనేది ఆన్లైన్ విధానంలో పరీక్షలు అనేది జరుగుతాయని చెప్తున్నారు. అలాగే నెక్స్ట్ ఇన్ సర్వీస్ టీచర్లు ఎవరైతే గవర్నమెంట్ టీచర్గా ప్రజెంట్ పనిచేస్తూ ఉన్నారో, ఎవరైతే టెట్ క్వాలిఫై అవ్వకుంటున్నారో వాళ్ళు దగ్గర సుమారుగా ఎంతమంది ఉన్నారంటే 45,000 మంది సర్వీస్ టీచర్లు పరీక్ష రాసే అవకాశం ఉందని మనకు పేర్కొనడం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి, తెలంగాణ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీజీ టెట్ షెడ్యూల్ గురువారం విడుదలయ్యింది. పూర్తి వివరాలతో శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. సెకండ్ ఫేజ్లో సర్వీస్ టీచర్లకు పరీక్షలు రాసే అవకాశం కల్పించనున్నట్టు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. అంటే మనకి అంటే చూడండి, ఇక్కడ మనకి సెకండ్ ఫేజ్లో అంటే మనకు 2 ఫేజ్లు జరుగుతాయి. దాంట్లో మనకి సెకండ్ ఫేజ్లో వీళ్ళకి పరీక్షలు రాసే అవకాశం కల్పించినట్టు ఇస్తున్నారు, ఓన్లీ గవర్నమెంట్ టీచర్స్కి. అలాగే విద్యాశాఖ అధికారులు వెల్లడించారు, జూన్లో నిర్వహించిన ఫస్ట్ పేపర్లో వీరికి అవకాశం కల్పించలేదు. నవంబర్ 15 నుంచి 29 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. మనకి నవంబర్ 15 నుంచి 29 వరకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకునేదానికి మనకు అవకాశం అయితే ఇచ్చారు. అలాగే 2026 జనవరి 3 నుంచి 31 వరకు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. మనకి జనవరిలో టెట్ అనేది ఉండిద్ది. తెలంగాణకు సంబంధించిన టెట్ అనేది జనవరి 3వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఆన్లైన్ మనకి పరీక్షలు అనేది నిర్వహించనున్నారని చెప్పారు. అలాగే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గతంలో టెట్ అర్హత సాధించిన 45,000 మంది సర్వీస్ టీచర్లు పరీక్ష రాయనున్నారు. ఈ టెట్లో దాదాపుగా మనకి సుమారుగా 45,000 మంది సర్వీస్ టీచర్లు అనేది టెట్ రాయబోతున్నారని తెలియజేయడం జరుగుతుంది. అలాగే టెట్ దరఖాస్తు ఫీజు 1,000 రూపాయలు. మరీ దారుణం చేస్తున్నారు వీళ్ళు. 1,000 రూపాయలు ఏంటండి, పోయినసారి 750 అలా చేసి ఇప్పుడు మనకి 1,000 రూపాయలు అనేది ఏపీలో అలాగే చేస్తున్నారు. అలాగే తెలంగాణలో కూడా 1,000 రూపాయలు మరీ ఎక్కువ పెడుతున్నారు. ఇది నిరుపేద వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే చూడండి, ఇక్కడ 1000గా నిర్ణయించడంలో పేద మధ్యతరగతి అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నట్టు రాష్ట్ర డిఏడ్, బిఏడ్ అభ్యర్థుల సంఘం నాయకులు పేర్కొన్నారు. గతంలో మాదిరిగా ఫీజును 300కు తగ్గించాలని గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఫీజు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు, కానీ గవర్నమెంట్ ఎలా స్పందిస్తున్నది చూడాలి. ఇది ఫీజు అయితే వెరీ హై అండి. ఓకే ఫ్రెండ్స్, మరి టెట్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. ఓకే, థ్యాంక్ యూ.